నమస్తే. వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నేను మీ రణవీర్. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల బరిలోనైతే యువత కూడా ఈసారి ముందుకు వచ్చింది. సో యువత కూడా తమ యొక్క ప్రతిభను చాటేందుకు కూడా ముందుకు సాగుతున్నారు. ప్రజెంట్ మనం కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానైతే ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడు దూడ శ్రీకాంత్ బరిలోకి నిలిచాడు. సో ప్రజెంట్ మనతో పాటు ఎన్నున్నాడు. అంటే ఒక పట్టభద్రుడిగా, ఒక సివిల్ సర్వెంట్గా కూడా ముందుకు సాగుతున్నారు. సో యువతకు కూడా ఆదర్శంగా నిలవబోతున్నానని కూడా అతనైతే చెప్పడం జరిగింది. సో మనతో పాటు అన్న ఉన్నాడు. అన్నను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు గ్రామ అభివృద్ధిలో అతని యొక్క పాత్ర ఏంటిదో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? ఫైన్ అన్న. ఓకే, మొత్తానికి మీరు ఒక యువత, ఒక సివిల్ సర్వెంట్గా ఉన్నారు, పట్టభద్రునిగా కూడా మీరు కొనసాగుతున్నారు. అవును. ఎట్లా అనిపిస్తుంది ఈ అవకాశం రావడం? అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను శనిగరం గ్రామంలో పుట్టి పెరిగి పై ఉన్నత చదువు కోసం హైదరాబాద్లో 10 సంవత్సరాలు పైగా ఉన్నా. నేను అక్కడ ఉన్నా కూడా శనిగరం గ్రామానికి నా వంతు సహకారంగా ఫౌండేషన్ నెలకొల్పి పేద విద్యార్థుల బుక్స్ అయితేంది, ఆల్ ఇన్ వన్లు అయితేంది, డిక్షనరీలు అయితేంది, ఉచితంగా ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది కానిస్టేబుల్ కోచింగ్, టీచర్ కోచింగ్ పోయేటోళ్ళకు నా వంతుకు సహకారం చేసిన. ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్ వచ్చింది, ఒకరికి ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చింది, ఒకరికి హెచ్జిస్టీ టీచర్ వచ్చింది. ఆ నలుగురికి మా ఫౌండేషన్ ద్వారా రావడం నాకు సంతోషంగా ఉంది. ఈ నలుగురితోటి ఆపకుండా కూడా మనం సమాజంలో ఎంతో మనవంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో యువత రాజకీయాలలో ఉండాలి. ఎందుకంటే ప్రశ్నించేటోడు లేకపోతే ఉన్నోళ్ళదే రాజ్యం అవుతుంది, దొరలదే రాజ్యం అవుతుంది అన్న ఉద్దేశంతో యువత ప్రశ్నిస్తారు. ఆ చదువుకున్నోడికి ప్రశ్నించే తత్వం ఉంటుంది కాబట్టి తెలిసి ఉంటుంది. ఎందుకంటే చదువుకు రానోళ్ళు ఏది చెప్తే అదే గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల మాలాంటి యువతకు అన్యాయాలు బాగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినాం. రాజకీయాలకు రావడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు తెలియని విషయాలు తెలియజేయాలి, అంకిత భావంతో పనిచేయాలి, ప్రజా సమస్యలను జనాలకు దృష్టికి తీసుకుపోయి సమస్యలను నెరవేర్చడం మన తక్షణ కర్తవ్యం. అలాగే చాలామంది విద్యార్థులు అవగాహన లేక చదువుకోక అంటే చెప్పేవాళ్ళు లేక వెనుకబడిపోతున్నారు. అలాంటి విద్యార్థులకు కూడా నా వంతు సహకారంగా చేసి నేను పేద విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చి కోచింగ్ తీసుకోవడానికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే నా మెయిన్ ఎజెండా ఏంటంటే నేను గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయిన. నేను ప్రజా సమస్యలు జనాలకు తీర్చడం కోసమే నేను సివిల్స్ ప్రిపేర్ అయినా. కానీ గత గవర్నమెంట్లో పేపర్ లీకులు చేయడం వల్ల, ఆ పేపర్ లీకుల వల్ల నేను 2 times గ్రూప్ 1 క్వాలిఫై అయినా కూడా పేపర్ లీకులు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ చేయడం వల్ల అన్యాయానికి గురైనా. నేను ఆ అన్యాయానికి గురయ్యడం వల్ల ఇట్లా పేపర్ లీకులు వేస్తున్నారు, ఉన్న పేపర్లు పైసల కోసం పేపర్లు అమ్ముకుంటున్న ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి మనవంతు సహకారం ఉండి చదువుకున్నాడు రాజకీయాలలో ఉంటే ప్రతి పేదవానికి అన్యాయం జరగకుండా సమస్యలు తీరుతాయన్న ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. ముఖ్యంగా శనిగరం గ్రామంలో మీకు ఎలాంటి సమస్యలు కనబడ్డాయి? మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? శనిగరం గ్రామంలో వచ్చేసి గత 20-30 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను. డ్రైనేజీలు లేవు. మన ఒక 2-3 మెయిన్ బాటలు ఉంటాయి. రామాలయం గుడి నుంచి వెళ్ళి మన కెనాల్ వరకు, మన ఇండియన్ ఆయిల్ బంకు నుంచి వెళ్ళి మన బుత్తల వాగు, మన బ్రిడ్జి కాడ నుంచి వెళ్ళి మన అటు చెరువు వరకు ఒక 3 బాటలు ఉంటాయి. మెయిన్గా ఇవి రైతులకు ఉపయోగపడేటివి. పాపం రైతులు వర్షాకాలం వస్తే ఇబ్బందులు పడకుండా యూరియా బత్తాలు వేయడానికి కానీ, మందు కొట్టడానికి కానీ, కూలర్లు తీసుకోవడానికి కానీ ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఈ 3 సమస్యలు అనేది నేను మెయిన్ ఎజెండాగా తీసుకున్నా. ఈ 3 సమస్యలే కాకుండా ప్రతి పోల్కు వీధి లైట్ ఉండే విధంగా చూసుకుంటా. గతంలో కూడా మా ఫౌండేషన్ ద్వారా ఒక 200 బల్బులు గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ అలాగే చదువుకునే పేద విద్యార్థులకు నా వంతు సహకారంగా విద్య మధ్యలో ఆగకుండా ఉండే ఉద్దేశంతో నా వంతు సహకారం చేసి వాళ్ళను ఉన్నత చదువులకు వాళ్ళను ఉపయోగపడేలా నా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. యువత అన్నారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లే యువత మత్తు పదార్థాలకు, ఇటు గంజాయి కానీ, డ్రగ్స్ కానీ రకరకాలుగా చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితి. మీ గ్రామంలో మీ యువతకు ఎట్లా సందేశాలు ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఎలా అండగా ఉండబోతున్నారు? ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ చదువుకోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ అలవాటు అవుతున్నాయి. మెయిన్గా పేరెంట్స్ అనేటోళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, మంచి సాయుధాలు తిరుగుతున్నారు, చెడు సాయుధాలు తిరుగుతున్నారు అనేది ఫస్ట్. వాళ్ళు మంచి సాయుధాలు తిరిగితే మంచి వాళ్ళు తయారవుతారు, చెడు వాళ్ళతో తిరిగితే చెడు అవుతారు. అందుకే పేరెంట్స్ అనేది ఫస్ట్ పిల్లల మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఓన్లీ పనుల మీద కాకుండా, ఎందుకంటే ఎంత సంపాదించినా కూడా పిల్లల కోసమే కాబట్టి పిల్లలు కూడా మంచి ఉన్నత చదువులు చదివి పై స్థాయికి రావాలి. కాబట్టి
పేద విద్యార్థులు కూడా మంచి పిల్లలు కూడా మంచిగా ఉండాలి కాబట్టి పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, చెడు స్నేహం చేస్తే అరే బాబు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దని మంచి చెడులు చెప్పాలి. చెప్పడం వల్ల చెడుదారులు పడరు. మెయిన్ సగం 50% పేరెంట్స్ ఉంటుంది, 50% సమాజం పై కూడా ఉంటుంది. ఇంకో 50% ఇంకో కొంచెం పర్సెంటేజ్ ఏంటంటే కొంతమంది చేస్తున్నారు అంటే చెడు అలవాట్లు అనేది తొందరగా అబ్బుతాయి కాబట్టి చేస్తున్నారు. మనం చేయకపోతే ఇదేమో తప్పు అవుతుంది అన్న ఉద్దేశంతో కూడా ఇది చేయడమే కరెక్ట్ ఏమో అని అట్లా తెలియక కూడా చాలా మంది అట్లా మత్తు పదార్థాలకు కానీ తాగుడు కానీ అలవాటు పడుతున్నారు. అట్లా అలవాటు పడకుండా మనము ప్రజెంట్ జనరేషన్ అనేది రాకెట్ సైన్స్లా ఉన్నాం. మనం ఏంటంటే ఒకరికి పోటీ పడే విధంగా ఉండాలి. కానీ మనం ఒకళ్ళ కింద బానిసలాగా ఒకళ్ళ కింద ఒకళ్ళు చెప్తే తినేట ఉండకుండా మనం కూడా వాళ్ళకి ఆదర్శంగా నిలబడి మనం ఒక నలుగురికి చెప్పే విధంగా ఉండాలనేది నా కోరిక. ఒక మీతో పాటు కొంతమంది కూడా బరిలే ఉన్నారు. వాళ్ళకు వీళ్ళకు మీకు తేడా మీకు ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు సార్? మీకు పర్టికులర్గా ఏమన్నా ఐడియాస్ ఉన్నాయి? వేరే వాళ్ళకు మనకు తేడా ఏంటంటే వేరే వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజా రాజకీయంలోనే ఉన్నారు. అప్పటి నుంచి వెళ్ళి తీర్చని సమస్యలు ఇప్పుడు తీరుస్తారని జనాలు ఎట్లా నమ్ముతున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు. నేను గత 2 years నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చి 2.5 years నుంచి తిరుగుతున్నా. వచ్చిన 1 yearలోనే యువజన కాంగ్రెస్ ఎలక్టెడ్ మండల అధ్యక్షుడిని. మన ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చిన నేను మా ఊర్లో కూడా 35 ఇల్లు మా ఇల్లు అలర్ట్ అయినాయి. పేదవాళ్ళు అంటే నేను తిరుగుతున్న కాంగ్రెస్ సమస్య చెప్పుకున్నారు. మన దాన్ని ఏమంటారు రేకులు వేసుకుని ఉన్నారు, కూలిపోయిన గుడిసెలలో ఉన్నారు. నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో అంటే ఫస్ట్ టైం ఊర్లో తిరిగి చెల్లించిపోయి నేను ఎంపీ అవుతారు గారు రిక్వెస్ట్గా మాట్లాడి ఒక 10 ఇల్లు ఎక్కువేయండి సార్ అది అని చెప్పి మాట్లాడి మరి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రజా సమస్యలు చాలా మందికి రేషన్ కార్డు కొత్త అప్లై ఇచ్చినా తెలియకపోవడం వల్ల కూడా అప్లై చేసుకోవట్లేదు. వాళ్ళు రేషన్ కార్డు వల్ల ఉండే బెనిఫిట్స్ కూడా పొందడం లేకపోతున్నారు. దానివల్ల గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కదా ఇప్పుడు కూడా ఇస్తలేరు అన్న అవగాహనలో ఉండి చాలామంది అప్లై చేసుకోకపోతే ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారా లేదా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకు అందరికీ అప్లై చేసుకొని రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అలాగే కొంతమంది హాస్పిటల్లో పాలై అంటే అనారోగ్యంగా ఉండే హాస్పిటల్ పాలైతే కూడా వాళ్ళ ఇంటింటికి తిరిగి హాస్పిటల్. మామూలుగా ఇప్పుడు సర్పంచులు అంటేనే నిధులు రాకపోవడం వల్ల కూడా చాలా మంది సతమతం అవుతున్నారు. వాటిని మరి సస్టైన్ అవ్వగలుగుతారు మీరు? నిధులు రాకపోవడం అంటే ఏముండదు. మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఎవరిని కన్సల్ట్ కావాలి, ఎవరిని కన్సల్ట్ అయ్యి ఎవరి ద్వారా ఎవరు మీట్ అయిపోతే తొందరగా మనకు ఈజీగా బిల్లులు శాంక్షన్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఒక చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం ఎవరిని కలవాలి ఎవరిని కలవద్దనే తెలుస్తుంది. అన్ఎడ్యుకేటెడ్ అనేటోళ్ళు ఎలక్టెడ్లు అనుకో వాళ్ళు ఎవరిని కలవాలో తెలియక ఎమ్మెల్యే దగ్గర పోతారు. ఎమ్మెల్యే దగ్గర పోతే ఆయన బిజీగా ఉండడం వల్ల నిధులు రావు. మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి కన్సర్న్ అధికారి దగ్గర పోతాం, కన్సర్న్ అధికారితో మీట్ అవుతాం, కన్సర్న్ అధికారితో మీట్ అయ్యి పై అధికారులతో మీట్ అయ్యి మనం బిల్లులు శాంక్షన్ చేసుకొని త్వరగా అనేక రకాలుగా నిధులను కేటాయించుకొని బిల్లులు కూడా శాంక్షన్ చేసుకునే విధంగా చేస్తాం. ప్రజెంట్ మీకు ఎలాంటి గుర్తుని కేటాయించారు? మీ ప్రజలు ఎలా ముందుకు వెళ్తున్నారు? మాకు ప్రజెంట్ మన 2వ సీరియల్ నెంబర్ కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. 2వ సీరియల్ నెంబర్ కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. మేము ప్రజల్లోకి ఒకటే చెప్తున్నాం, మేము పని చేస్తాం. మీకు సమస్యలు ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మేము సమస్యలు తీర్చినాకనే తర్వాత పని మా పర్సనల్గా ఏదైనా పని ఉంటే చేసుకుంటాం. నేను అనేటోడిని గత 8 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నా. గత 3 నెలల నుండి అంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మరి ప్రజా జీవితంకి అంకితమైన వాడిని. నేను సంపాదించుకోవడానికైతే రాజకీయాలకు రావట్లేదు, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలకు రావడం జరిగింది. నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రజలు కూడా అర్థం చేసుకొని సంపాదించుకోవడానికి ఎవరైనా వస్తున్నారా, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారా ఆలోచించి మీరు కూడా జనాలకు మన ఓటు వేయాలి. అలాగే నేను మాత్రం జనాలకు సేవ చేయడానికి వచ్చిన మీరు కూడా అర్థం చేసుకొని కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో శనిగరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించడానికి కోరుతున్నాను. ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున శనిగరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అధికార పార్టీ ఉన్నది కాబట్టి నేను ప్రజల్లో పింఛన్లు అయితే ఏంది, ఇందిరమ్మ ఇల్లు 2వ విడత అయితే ఏంది, మన ఏ సమస్యలు ఉన్నా కూడా అధికార పార్టీ తరఫున కొట్లాడి తీసుకొచ్చి మన ఊరిని డెవలప్మెంట్ చేయడంలో ముందుంచుతాను. అట్లాగే నేను గ్రామ పంచాయతీకి పాలకుడిగా కాదు సేవకుడిగా వచ్చి మీ అందరికీ సేవ చేసే భాగ్యం నాకు కలిగించాలని కోరుకుంటున్నాను. సరికొత్త విధానాలతో పాలన చేసి శనిగరం గ్రామ పంచాయతీని కమలాపూర్ మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతానని తెలియజేస్తున్నాను. కొన్నేళ్లుగా నాయకులు మారుతున్నారు కానీ మన ఊరు భవిష్యత్తు అనేది మారడం లేదు. నేను సరికొత్త విధంగా అధికారం అందిస్తే పాలన చేసి కమలాపూర్ మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలుపుతాను.